ఎక్కువ విషయాల జోలికి నేను వెళ్ళ సార్. ఆదిలాబాద్ జిల్లాలో క్రీడా పాఠశాల ప్రారంభించారు. అట్లా తెలంగాణ రాష్ట్రంలో 3 క్రీడా పాఠశాలలు ప్రారంభించారు. కానీ ఎటువంటి సిబ్బందిని నియమించలేదు. మిగతా హై స్కూల్స్కి వెళ్ళి డిప్యుటేషన్ తీసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఎందుకు ఈ పాఠశాలలు ప్రారంభించరా అని కొంత బాధ కలుగుతున్నది. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ యొక్క క్రీడా పాఠశాలలకు రెగ్యులర్ స్టాఫ్ని నియమించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా సార్. గతంలో దళిత బంధు గురించి నేను చర్చ చేయదలుచుకోలేదు. దళిత బంధు ఎట్లొచ్చింది, ఏమొచ్చింది, ఎవరికి ఏం బెనిఫిట్ అయింది, దానివల్ల ఏ పార్టీకి నష్టమైంది, ఏ పార్టీకి లాభమైంది, మిగతా విషయాల జోలికి వెళ్లకుండా ఎస్సీ సప్లాన్ నిధుల మీద కొంత ప్రభుత్వ దృష్టి పెట్టాలి. పేరుకేమో పెద్ద చట్టాన్ని ఇష్టం. సప్లాన్ నిధులు అసలు ఎక్కడ కూడా మళ్లించడానికి వీల్లేదు. మళ్లించేటటువంటి అధికారులకు 10 సంవత్సరాలకు జైలు శిక్ష ఖరారు చేసే విధంగా రకరకాల చట్టాలు తయారు చేస్తాం. కానీ ఆ యొక్క ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి నిధులు రుణమాఫీ చేసినా ఆ నిధుల నుంచే ఖర్చు పెడుతున్నామని జవాబిస్తాం. రోడ్లు వేసినా ఆ నిధుల నుంచే ఖర్చు పెడుతున్నామని జవాబిస్తాం. కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తే ఆ నిధుల నుంచే వాళ్ళకు సంబంధించినటువంటి ఇస్తాం. మరి అటువంటిప్పుడు మిగతా రెగ్యులర్ స్కీమ్లకు ఇచ్చినట్టు ఈ ఎస్సీ ఎస్టీ నిధులను సప్లాన్ నిధులను ఆ రకంగా ఖర్చు చేసి చివరికి లెక్కలు చూపిస్తే ఆ సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా మనం చేస్తున్నదేమి, వాళ్లకు కేటాయించినటువంటి దాంట్లో స్పెసిఫిక్గా వాళ్ళకే మనం ఖర్చు పెట్టే విధంగా ఉండాలి. కానీ అదొక 400 కోట్ల రూపాయల రోడ్డు వేసినాం కాబట్టి మీ ఖాతాలో రాసేసుకోండి, 200 రూపాయల బిల్డింగ్ కట్టినాం కాబట్టి మీ ఖాతాలో రాసేసుకోండి అంటే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. దీని మీద పర్టికులర్గా చర్చ జరగాలి. ఆ యొక్క కేటాయించినటువంటి పద్ధతి కూడా వాళ్ళకే స్పెసిఫిక్గా ఖర్చు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక ముఖ్యమైన విషయం సార్, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు ఒక పక్కనేమో ఏజెన్సీ ప్రాంతంలో పాపం 70-80 సంవత్సరాల నుంచి వాళ్ళు నివాసం ఉన్నా కూడా ఆ ఏజెన్సీ చట్టాల వల్ల వాళ్ళు ఎక్కడ కూడా లబ్ధి పొందలేకపోతా ఉన్నారు. వాళ్ళు కనీసం అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే కూడా రూల్స్ పర్మిట్ అయ్యాయి. మిగతా వాళ్ళకి అక్కడ భూములు కొనుక్కోవాలంటే కూడా సాధ్యం కాదు. ఉన్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలంటేనేమో ఎస్టీలకు తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వలేరు. అటువంటి సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా సార్. మరి అదేవిధంగా ఫారెస్ట్కు సంబంధించినటువంటి బేస్ క్యాంప్ వాచర్స్, అదేవిధంగా ఎనిమల్ ట్రాకర్స్, వీళ్ళకు సంబంధించినటువంటి సార్ వీళ్ళు ప్రాణాలకు తెగించి 9,550 రూపాయలకు 24 గంటలు డ్యూటీ చేస్తారు సార్. చిన్న తప్పు జరిగినా కూడా వాళ్ళకు ఉద్యోగం నుంచి తీసేస్తారు. పాము కాటు వల్ల ఎందరో మంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు చనిపోయినారు. గతంలో దాదాపు ఒక 4,000 మందిని కంపా నుంచి నిధులు తక్కువ వస్తున్నాయని గతంలో ప్రభుత్వం తీసేసింది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ తీసేసిన వాళ్ళని తిరిగి ఉద్యోగాలకు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సార్ ఫారెస్ట్కు సంబంధించినటువంటిది మా జిల్లాలోని 1,80,000 హెక్టార్ల అడవి ఉన్నది. దాంట్లో ట్రైబల్స్కు పర్టికులర్గా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉన్నది. మిగతా రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సంబంధించిన రాష్ట్రాలలో కలపను విడిచిపెట్టి మిగతా చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లు ఉంటాయి. వాటి మీద ఒక రీసెర్చ్ చేసి అక్కడికి మనం ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే చాలామందికి మంచి జరిగే అవకాశం ఉన్నది. మరి అదేవిధంగా కవ్వాల అటవీ ప్రాంతంలో పులులు ఉన్నట్టు మనం లెక్కలు చెప్తా ఉన్నాం, కానీ ఎక్కడా కూడా పులులు లేవు. దాంట్లో ఫారెస్ట్లో మిగతా దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఆ యొక్క పులుల్ని మరి విడిచిపెడితే టూరిజం కానీ మిగతా దానికి డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయం మీద ప్రభుత్వం దృష్టి సారించాలా. మరి అదేవిధంగా చెట్లు నాటడానికి కేవలం కంపా నిధులపైనే ఆధారపడ్డాం. ఇది కేవలం కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధుల మీదనే మనం ఆధారపడడం సరి అయినటువంటి పద్ధతి కాదు. రాష్ట్రం నుంచి కూడా కొంత నిధులు కేటాయించే విధంగా, నర్సరీలు అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేయాలా. ఇది చెప్పడానికి కొంత ఎక్కువ అనిపిస్తుందా, కానీ గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నా ఒక విజ్ఞప్తి,
అడవికి ఏదన్నా చిన్న దాంతో అగ్గి తగిలినప్పుడు అగ్గి ఆర్పడానికి ఫారెస్ట్ దగ్గర ఎటువంటి మిగతా యాక్టివిటీ జరుగుతలేదు. ఆ యొక్క అగ్గి తగిలినప్పుడు సార్ గంట 2 గంటల లోపల 4 గంటల లోపలగిన ఆ ఫారెస్ట్కు అగ్గి తగిలితే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా కూడా తిరిగి దాన్ని మనం రీబిల్డ్ చేయలేం. కాబట్టి దాని మీద కొన్ని డిపార్ట్మెంట్కు సప్లై చేయాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ సప్లై చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోషల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి సార్ గతంలో గ్రామాలలో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు సోషల్ వెల్ఫేర్ నుంచి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇళ్ల స్థలాలు కేటాయించే వాళ్ళం. ఈరోజు సార్ ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే పల్లెటూరులో కూడా 3 లక్షలు 4 లక్షలు లేనిది ప్లాట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మనం ఇచ్చేటటువంటి పెన్షన్ల మీద వాళ్ళు పేదవాళ్ళు డబ్బులు జమ చేసుకొని ప్లాట్ కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ స్థలాలనైతే ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రభుత్వ స్థలం దొరికిందంటే చాలు దాన్ని అమ్మేసి ఖజానాకు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని పేదలకు మరి పట్టాలు ఇస్తామన్న ఆలోచన ఏ ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి వాళ్లకు లేకుండే ఈ ప్రభుత్వానికైనా సరే పేదలు ఇండ్లు కట్టుకోవడానికి ఇమీడియట్గా ల్యాండ్ ఎక్వేషన్ చేసి వాళ్లకు పట్టాలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి గ్రామాలన్నీ సార్ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరి వర్షాకాలం మధ్యలో ఉన్నాం. ఇంకో 2 నెలల తర్వాత పూర్తిగా రోడ్లన్నీ చెడిపోయి ఏ గ్రామానికి వెళ్ళాలన్నా కూడా కొంత ఇబ్బంది. మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా సంక్షేమ పథకాలు ఎన్ని చేసినా మీరు రుణమాఫీ చేసినా ఇంకోటి చేసినా రోడ్లు అనేది చెడిపోయిన తర్వాత ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందంటే మీరు లక్షల కోట్లు ఏ సంక్షేమ పథకాలకు పెట్టినా రోడ్లు చెడిపోయిన తర్వాత తిరిగి ఆ పార్టీలు ప్రభుత్వాలోకి రాలేదు. ఇది దేశమంతా జరిగినటువంటి ఎన్నికలను ఒక్కసారి మీరు బేరీ చేసుకోండి. ఇప్పటికే రోడ్లంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో టెండర్లు పిలిస్తే కూడా ఎవరు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. దాన్ని కూడా కొంత మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్తోని కోఆర్డినేషన్ చేసే ట్రాక్ మీద పెట్టండి. ఆర్ఓబి రైల్వేకు సంబంధించిన ఈ రాష్ట్రంలో ఆర్ఓబిలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కొంత కోఆర్డినేషన్ కావాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బిల్లు అదే 3 నెలల క్రితం వచ్చేటటువంటి బిల్లుకు తేడా లేకుండా బిల్లులు విడుదలవుతున్నాయి. దానికి ఏదైనా ఒక సిస్టమ్ డెవలప్ చేయండి. ముందు వచ్చిన వాళ్ళకు ముందు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే అది నిన్న వచ్చిన పేమెంట్ చేయండి. కానీ 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బిల్లు అక్కడనే పడి ఉంటున్నది. అదే 2 నెలల క్రితం వచ్చినటువంటి వాళ్ళు ఏం మాయ చేస్తున్నారో వాళ్ళకు బిల్లు చెల్లింపు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక సిస్టమ్ని తయారు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. అదేవిధంగా యానిమల్ హస్బెండరీ ఈ పథకంలో కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశం ఇవ్వచ్చు సార్. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం గొప్ప పథకాన్ని ప్రారంభించింది. దాంట్లో సార్ మేకలకు కానీ కోళ్ళకు కానీ పాల ఉత్పత్తికి కానీ మరి అదేవిధంగా మిగతా చాలా వాటికి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి నేను 2-3 సార్లు విజ్ఞాపన పత్రాలు కూడా ఇచ్చినాం. ఈ స్కీమ్ మీద మీరు దృష్టి పెట్టండి. దాని ద్వారా ఇది పూర్తిగా 50% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఏం చేయాల్సిన పని లేదు. కేవలం బ్యాంకర్లతో కోఆర్డినేషన్ చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కొంత ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయం మీద దృష్టి పెట్టాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఇంకొక విషయం, ఈ భారతదేశంలో 2 సరస్వతి ఆలయాలు ఉన్నాయి. ఒకటి మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసరలో మా రామారావు పటేల్ గారు చాలా సందర్భాల్లో సరస్వతి ఆలయం గురించి చెప్తారు. ఇక తర్వాత మీరు మరి సమయం చూస్తే కొంత అటు ఇటు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరి మా రామారావు పటేల్ గారి ఆదిలాబాద్ జిల్లాలో సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే సరస్వతి ఆలయం 2 ఈ దేశంలో, ఒకటి కాశ్మీర్లో, ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రత్యేకంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క సరస్వతి ఆలయానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి నా తరఫున విజ్ఞప్తి. నేను ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా అనుభవజ్ఞులు. ఏ సమస్యను తీసుకెళ్ళినా చాలా పాజిటివ్తో దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. మన తెలంగాణ రైతు మిగతా రైతులతో పోటీ పడాలంటే నాణ్యమైనటువంటి విత్తనాల సరఫరా జరగాల. ప్రభుత్వాలు ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రుణమాఫీ చేస్తాం, మిగతా ఇవన్నీ ఇస్తున్నాం కదా, ఇక మీకు ఏం నోరు జరగద్దు రైతులనంటే మనం నాణ్యమైనటువంటి విత్తనాలే ఇవ్వకపోతే సంవత్సరానికి 2 సార్లు రుణమాఫీ చేసినా రైతు బాగుపడడు. మొదలుగా ప్రభుత్వం నాణ్యమైనటువంటి విత్తనాల మీద దృష్టి పెట్టాలా. నాణ్యమైనటువంటి విత్తనాల మీద దృష్టి పెట్టాలంటే
ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కొన్ని విషయాల మీద రీసెర్చ్ జరగాల. ప్రభుత్వ ఏజెన్సీలు రీసెర్చ్ చేసేటటువంటి అది హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఈరోజు సార్ వాళ్ళకు మెయింటెనెన్స్కు నిధులు లేవు. వాచ్మెన్కు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నా ఆదిలాబాదులోనే 150-200 ఎకరాల ఏరియా ఉన్నది. అక్కడ సిబ్బంది లేదు. శాస్త్రజ్ఞులు వాళ్ళంతా అనేక సందర్భాల్లో చెప్తారు, మేము ఏ రకమైనటువంటి క్వాలిటీ విత్తనాలని మేము ఇవ్వగలుగుతాము. ఈ విషయం మీద ప్రభుత్వం దయచేసి, ప్రపంచమంతా కూడా BT7 BT8 వరకు వెళ్ళిపోయింది. ఇంకా మనం BT2లనే ఉన్నాం. మిగతా దేశాలలో 40 నుంచి 50 క్వింటాళ్ళ పత్తి దిగుబడి వస్తున్నది. మన దగ్గర 10 నుంచి 12-15 క్వింటాళ్ళ పత్తి దిగుబడి మాత్రమే రైతులు తీయగలుగుతూ ఉన్నారు. 50 క్వింటాళ్ళ పత్తి దిగుబడి తీసే రైతుకు 12 క్వింటాళ్ళ పత్తి దిగుబడి వచ్చేటటువంటి రైతు ఏ విధంగా పోటీలో ఉండగలుగుతాడో దయచేసి ప్రభుత్వం ఆ విషయంగా దృష్టి పెట్టాలా. మరి అదేవిధంగా సార్, కేవలం మనం ఇదంతా కూడా ఏమనుకుంటున్నామనంటే, ఈ రాజకీయ కాంపిటీషన్లో, ఈ రుణమాఫీ కాంపిటీషన్లో ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేము చేస్తే క్రెడిట్ అంతా మాకే వస్తుందేమో, అన్ని ఎన్నికల్లో మేమే గెలవగలుగుతాం అంటుడు. రైతుకు ఒక్క రుణమాఫీతోని సరిపోదు సార్. మిగతా ఎక్విప్మెంట్ రైతుకు కావాల్సిన ఇవ్వాలా. రైతులకు డ్రిప్ లేదు, స్ప్రింక్లర్లు లేవు, మోటార్లకు సబ్సిడీ లేదు, బోర్ వేసుకుందామంటే సబ్సిడీ లేదు. ఈరోజు ఫారెస్ట్ బార్డర్లో ఉన్నటువంటి రైతులు పెన్షన్ లేక అడవి జంతువులు వచ్చి పంటని విపరీతంగా నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. అయిపోయింది సార్, అయిపోయింది సార్. అదేవిధంగా ప్రభుత్వాలు ఏవైనా కూడా ఒక ప్రభుత్వం ప్రారంభిస్తుంది, ఇంకో ప్రభుత్వం పూర్తి చేస్తుంది. సమయం కొంత కలిసి రాదు. కానీ ఒక సందర్భంలో ఆ ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి దాంట్లో ఏమేం జరిగిందో, ఎట్లా జరిగిందో అనే ఈ భేషజాలకు పోయి 60%, 70%, 50% ఖర్చు అయినటువంటి కొన్ని ప్రాజెక్టులను, ఉదాహరణకు మా ఆదిలాబాద్లో సార్ ఒకటే ప్రాజెక్టు ఉన్నది, కోరటా చెనాక. ఆ కోరటా చెనాక సార్ దానికి తక్కువ సమయం కావాలా. నేను గౌరవ మంత్రివర్యులకు నేను చెప్పినా చాలా పాజిటివ్గా చెప్పిండ్రు, ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ బడ్జెట్లో ఇచ్చినటువంటి డబ్బు చూస్తే కొంత సరిపోదు సార్. ఈ రాష్ట్రంలో ఇమీడియట్గా మీరు కత్తెర పట్టుకొని వచ్చి దాన్ని ప్రారంభం చేసేటటువంటి ప్రాజెక్ట్ అది. మీరు తక్కువ డబ్బు ఒక 250 నుంచి 300 కోట్లు ఖర్చు చేస్తే మొదలుగా ఒక 150 నుంచి 200 ఇస్తే సరిపోతుంది. అక్కడ సార్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బులు లేవు. కలెక్టర్ ఖాతాలో పడ్డటువంటి డబ్బు 16-18 కోట్లు ఏదో ఇక్కడ నుంచి పర్మిషన్ ఇవ్వని కారణంగా మళ్ళా దానికి ఏదో పోయిందట, మళ్ళీ తిరిగి మీరు పర్మిషన్ ఇస్తేనే అవుతుందట. ల్యాండ్ ఎక్విజిషన్కు డబ్బులు ఇస్తే సార్ ఆ ఆదిలాబాద్లో కోటా చెనాక అనే ప్రాజెక్టు ద్వారా 50,000 ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుంది. కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు సాధ్యమైనంత తొందరగా ఆ నిధులు విడుదల చేసి పనులు కొంత తొందరగా జరిగే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. మా ఏరియా అంతా కూడా సాత్నాల, అదేవిధంగా పెనుగంగ పరివాహక ప్రాంతం సార్. వరదలు వచ్చి ఆ ప్రాంతం అంతా మునిగిపోతుంది. రైతు 2 నెలలు కష్టపడి పంట పండిన తర్వాత 70-80% అంటే ఖాతాకు వస్తుంది, పూతకొస్తున్న సందర్భంలో పంటంతా కొట్టుకపోతుంది సార్. మాకు సాత్నాల ప్రాజెక్ట్, అదేవిధంగా కోటా చెనాక ఈ 2 పూర్తి అయితే తప్పితే రైతుల బతుకులు బాగుపడాయి. కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వం ఆ రకంగా రైతులకు మంచి జరిగే విధంగా దృష్టి పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఇక నిన్ననే ఆర్ఎండ్బి మంత్రి గారికి, అదేవిధంగా ఆర్థిక మంత్రి శాఖ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేసిన, ఆదిలాబాదులో ఆరోబి సార్ 2017లో ప్రారంభమైంది సార్. నేను 2014లో ఓడిపోయిన తర్వాత కూడా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చా అంటే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి తిరగంగా 2017లో దాన్ని మంజూరు తీసుకొని వచ్చిన. 2017లో నేను మంజూరు తీసుకొని వస్తే సార్ ఇది 2024. ఇప్పటిదాకా ఆదిలాబాద్లో ఆరోబి పూర్తయితలేదు. అది ఇప్పటిదాకా 80% కంప్లీట్ అయి ఉన్నది. మిగతా 20% కంప్లీట్ కావాలి. దానికి ల్యాండ్ ఎక్విజిషన్కు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇస్తలేదు, కాంట్రాక్టర్కు పేమెంట్ ఇస్తలేదు. ఆ కాంట్రాక్టర్ మొత్తం తట్టాబట్టా పట్టుకొని మొత్తం అంత లారీలన్నీ పట్టుకొని వెళ్ళిపోయిండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను పనిచేసే పరిస్థితి లేదని కాంట్రాక్టర్ బహిరంగ మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లా 80% 70% అయినటువంటి పనులకు మీరు పాజిటివ్ ఆలోచనతో దృష్టి పెట్టండి. అవన్నింటిని కూడా పూర్తి చేస్తే ప్రారంభోత్సవాలు చేసేది మీరే.
మీరు ప్రారంభోత్సవం ఈరోజు సభలో మీరు చేసినటువంటి మంచి పనుల గురించి ఎంత గొప్పగా చెప్తున్నామో రేపు మా ఆదిలాబాద్ సభలో కూడా మీరు చేసినటువంటి సాయాన్ని గొప్పగానే చెప్పే ప్రయత్నం చేస్తాం. చివరికి ఎన్నికలు జరిగే సమయంలో ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు ఏందనేది అంతిమంగా తర్వాత ఎలక్షన్లో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈ సమయంలో మీరు ఏం మంచి చేసినా మేము మంచిగా మాట్లాడతాం. కాబట్టి దయచేసి నా ఆదిలాబాద్లో ఆరోబికి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇక దివ్యాంగుల పరిస్థితి సార్ చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఎక్కడ తిరగలేరు సార్. వాళ్ళు ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళినా కూడా బ్యాంకర్లు వాళ్ళని మాట్లాడించేటటువంటి పరిస్థితి లేదు. దివ్యాంగుల కొరకు ఒక పాలసీ తీసుకురండి.